ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించయితే చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చే చాలా అంటే చాలా సీన్స్ అయితే ఉన్నాయి. అస్సలైతే మిస్ అవ్వకండి. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంక శ్రీధర్ అయితే ఇంట్లో సోఫాలో కూర్చొని ఆలోచిస్తా అయితే ఉంటాడు. కాంచన చెప్పిన దాని గురించి ఆలోచిస్తా ఉంటాడు. తప్పంతా మీ అల్లుడిదని మీరందరూ అంటున్నారు. కానీ తప్పు మీది. తప్పు మీది లేకపోతే మీ అల్లుడు ఎందుకు తప్పు చేస్తాడు? మీదే తప్పు. మీ కింద ఉండాలి. మీ కిందే పని చేయాలి అనుకోవడమే మీ తప్పు. మీ అల్లుడిని మీ దగ్గరే పెట్టుకోవడం అది తప్పు అని కాంచన అనటం శ్రీధర్‌కి గుర్తు చేసుకుంటా అయితే ఉంటాడు. ఇంక ఈలోపే స్వప్న అయితే టాబ్లెట్స్ ఏసుకో నాన్న అనైతే స్వప్న అయితే వచ్చిద్ది. స్వప్నని చూసి అయితే టాబ్లెట్స్ పక్కన పెట్టు. టాబ్లెట్స్ గురించి అయితే అసలు టాబ్లెట్స్ అడుగుతుందని కూడా పట్టించుకోకుండా స్వప్న అంటే కాంచనతో చెప్పిద్ది కదా! శ్రీధర్‌ని నేను పెళ్లి చేసుకోవడమే తప్పు. శ్రీధర్‌ని పెళ్లి చేసుకోవడం వల్లే మీ అందరికీ బాధలు అదే కాశీని పెళ్లి చేసుకోవడం వల్లే మీ అందరికీ ఈ బాధలన్నీ వచ్చాయి. కాశీని పెళ్లి చేసుకోవడమే నా తప్పు. అసలు నానొద్దన్నప్పుడే కాశీని పెళ్లి చేసుకోకుండా పక్కన పెట్టుంటే బాగుండేది. ఇయన్నీ మాటలైతే ఇంక శ్రీధర్ అయితే గుర్తు చేసుకుంటూ అయితే ఉంటాడు. ఇంకా స్వప్న చేతిలో ఉన్న గ్లాసు టాబ్లెట్స్ తీసుకొని అంటే టేబుల్ మీద పెట్టి ఇప్పుడు అంటే ఇంక స్వప్న అప్పుడు అడుగుతాడు. నీకు కూడా నేను చేసింది తప్పనిపిస్తుందా? అంటే మీ పెద్దమ్మ చెప్పింది కదా! మీ పెద్దమ్మ చెప్పినట్టు నాతో అన్నట్టు నువ్వు తప్పు చేశావు అని అన్నట్టు నీకు కూడా నా మీద ఏమన్నా నేనేమన్నా తప్పు చేశానని నీకు అనిపిస్తుందమ్మా? అనైతే స్వప్ననైతే అడుగుతాడు. అదినైతే స్వప్న నాకు అలాంటిదేమీ లేదు నాన్న. నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు? నువ్వెలాంటి తప్పు చేయలేదు. నాకు తెలుసు గదా! నువ్వెలాంటి తప్పు చేయలేదు. అంటే నేనేమన్నా మిమ్మల్ని మీరు నాతో చెప్పారు. నేనే కాశీ నాతో చెప్పాడు. నేనే సొంతంగా జాబ్ చూసుకుంటాను. అలాగే పెళ్లయిన తర్వాత మీరిద్దరు నాతో అన్నారు. మేము బయటికెళ్ళిపోతాం. బయట కాపురం పెట్టుకుంటాం అని చాలా సార్లు నాతో అన్నారు. నన్ను విడిగా ఉంటాం అని కూడా అన్నారు. కానీ నేనే మిమ్మల్ని ఒత్తిడి చేసి మరీ ఇక్కడ ఉంచాను. దానివల్ల మీకేమన్నా ఇబ్బంది కలిగిందమ్మా? అనైతే శ్రీధర్ అయితే అడుగుతాడు. అప్పుడు స్వప్న చెప్పిద్ది. లేదు నాన్న నువ్వేం బాధపడమాకు. నీ తప్పు ఏమీ లేదు. కాశీ తప్పు చేశాడు గదా! అవును అనైతే శ్రీధర్ అయితే అంటాడు. కాశీ తప్పు చేశాడు అనైతే అంటాడు. ఇంక స్వప్న అయితే మరి ఇంకేంటి నాన్న నువ్వెందుకింక బాధపడుతున్నావు? అనైతే ఇంక స్వప్న అయితే అనిద్ది. ఇంక అప్పుడు శ్రీధర్ అయితే అదే అమ్మా ఇంకా ఇప్పుడు కాశీ పోలీస్ స్టేషన్ ఉండడానికి కూడా నేనే కారణం అని ఎందుకో నాకు అనిపిస్తుందమ్మా అనైతే శ్రీధర్ అయితే అంటాడు. అదేనైతే స్వప్న అయితే అలా ఎందుకు బాధపడుతున్నానా? అలా ఏం లేదు. నువ్వేం బాధపడుతున్నావు నేను చెప్పమంటావా? నువ్వెందుకంత బాధపడుతున్నావు నేను చెప్పమంటావా? అని ఇంక శ్రీధర్ ఒళ్ళో అయితే పనుకునిద్ది ఇంక స్వప్న అయితే. ఒళ్ళో పనుకొని బాధపడతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడే ఇంకా ఆ లోపే ఇంక కావేరి గూడా వచ్చిద్ది. కావేరి వచ్చిద్ది గానీ అక్కడ నిలబడిపోయిద్ది. స్వప్న అనే మాటలు ఇంటా ఉండిద్ది. అప్పుడు స్వప్న శ్రీధర్‌తో చెప్తా ఉండిద్ది. నాన్న నీకోసారి గుర్తుందా? నేను చిన్నప్పుడు స్కూటీ నడుపుతా ఉంటే ఒకసారి పడ్డానని మళ్ళా నేను కనీసం నన్ను పట్టుకొని కూడా పట్టుకోనివ్వలేదు. ఇంకా అవసరం కూడా నాకు రానివ్వలేదు నువ్వు. అనైతే ఇంక స్వప్న అనిద్ది. అవునమ్మా అనైతే ఇంక శ్రీధర్ అయితే అంటాడు. ఇంక స్వప్న అప్పుడు అనిద్ది. అలాగే నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు గూడా నువ్వు నువ్వు సరే అంటే నువ్వు ఒప్పుకున్నట్టే ఉన్నావు గానీ, ఈ ఒప్పుకోను అనేది గట్టిగా ఏం చెప్పలేదు. ఇంకొకటేందంటే నేను కాశీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉండమని గట్టిగా ఒత్తిడి చేసావు. ఎందుకంటే నేను గనక పక్కెళ్ళిపోయానంటే నా ప్రేమను నువ్వెక్కడ మిస్ అవుతావు అని. నాకొకటి ఇప్పటికి కూడా అర్థం కాదు నాన్న. నేను తల్లిదండ్రుల కంటే కొద్ది రోజుల్లో పరిచయమైన వాళ్ళతో అంత ప్రేమ ఎలా కలిగిద్దో తల్లిదండ్రులు కూడా వద్దు అనుకోని ఎలా ఎళ్ళిపోబుద్ధి అయిద్దో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఆ టైంలో నేను మాత్రం చాలా అంటే చాలా తప్పు చేశాను నాన్న. ఆ కొద్ది రోజులు పరిచయమైన వ్యక్తి కోసం నేను ఆ వ్యక్తి మీద పెట్టుకున్న ప్రేమ కోసం నా మీద నువ్వు ఎంత ప్రేమ పెట్టుకున్నావో దాన్ని గమనించలేకపోయాను నాన్న. ఆ రోజు నేను చేసిన తప్పు నాకు ఎప్పటికి కూడా ఒక శిక్షలాగే ఉండిద్ది. ఆ శిక్ష నాకు ఈ రోజు పడింది కాశీ రూపంలో. నాన్న నీకు ఇంకొకటి చెప్పమంటావా? ఇంకొకటేందంటే అంటే ప్రతి ఒక్క ఆడ మనిషికి, ఆడతనానికి స్వార్థం అనేది ఉండిద్ది. ఆ స్వార్థం లేకుండా ఏ మనిషి కూడా ఉండదు. స్వార్థం ఏందంటే మాకు చిన్న చిన్న స్వార్థాలే. ఆ స్వార్థాలేందంటే ఇప్పుడు తండ్రి, కొడుకులు, భర్త, అమ్మ ఈళ్ళందరూ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కిందే ఉండాలి. అంటే వాళ్ళు చెప్పిన మాట ఇనాలి అనే ఒక పిచ్చి స్వార్థం. తండ్రి ఎంత గొప్పోడైనా, ఎంత పెద్దోడైనా గాని తన దగ్గరికొచ్చినప్పుడు చిన్న పిల్లోడిలాగే ఉండాలని ఎగితే కూతురు కోరుకునిద్ది. ఇంకొకటేందంటే ఇంకా భర్త ఎంత పైన అంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా గాని, ఎంత హై పొజిషన్‌లో ఉన్నా గాని వచ్చేటప్పుడు ఒక కిలో టమాటాలు అని చెప్పినప్పుడు తేవాల్సిందే. అలాంటిది తెచ్చినప్పుడు మాకు కూడా కొంచెం ఆనందం అనేది ఉండిద్ది. మా మాట కూడా వింటున్నారు అని ఎప్పటికెప్పుడు మేము చెక్ చేసుకుంటా ఉంటాం. నా నమ్మకాన్ని నువ్వు అంటే నాకు అన్న ఇప్పుడు కూడా ఒక విషయం చెప్తుంటాను నాన్న. ఏ విషయం అంటే అది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం పెట్టుకున్న నమ్మకం ఒక బండరాయిలాగా. అది మోస్తూనే ఉండాలి. అది ఎక్కడ బరువేస్తుందని దించేసినా గాని, ఆ నమ్మకాన్నంతా పోగొట్టుకొని ఎందుకు పనికిరాని ఒక మనిషిలాగా మిగిలిపోతాం. ఆ నమ్మకాన్ని నేను నీ మీద పెట్టుకున్నాను, కాశీ మీద పెట్టుకున్నాను. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు మాత్రం ఎప్పటికి కూడా మోస్తూనే ఉన్నావు నాన్న. కాశీ మాత్రం ఆ నమ్మకాన్ని మొయ్యలేక పడేశాడు. అందుకే కాశీ ఇప్పుడు జైల్‌లో ఉన్నాడు. ఇంకొకటేందంటే నాన్న, ఇప్పుడు ఆ నమ్మకాన్ని భరించడం గూడా చిన్న విషయమేం కాదు. ఒక వ్యక్తి నమ్మకాన్ని భరించాలంటే చాలా ఓపిక గూడా ఉండాలి. మనిషన్నాక కోపం ఉండిద్ది. కానీ కోపం ఉన్నా గాని తనకు మంచి చెప్తున్నారని నమ్మాలి గదా నాన్న. ఇప్పుడు అల్లుడు మంచి కోసమే గదా నువ్వేది చెప్పినా గాని. అది గూడా గమనించలేకపోతే ఎలా నాన్న? ఇప్పుడు అల్లుడు చెడు కోసం నువ్వేం చెప్పవు కదా! అవునమ్మా అనైతే ఇంక శ్రీధర్ అయితే అంటాడు. ఇంక స్వప్న అయితే అన్నీ చెప్తా శ్రీధర్‌కి బాధపడతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడు కావేరి గూడా ఈ మాటలన్నీ ఎంత దూరంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటా అయితే ఉండిద్ది. ముగ్గురైతే చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఏడుస్తా ఎమోషనల్ అయిపోతా అయితే ఉంటారు. ఇంకప్పుడు శ్రీధర్ అయితే బాధపడమాకమ్మా అని అయితే చెప్తా అయితే ఉంటాడు.
ఇంకా శ్రీధర్‌కి గూడా ఏం చెప్పాలో సర్ది చెప్పాలో ఏం అర్థం గాక భుజం మీద చెయ్యేసి ఇంకా తడతా అయితే ఉంటాడు. తల మీద నుదురుతా అంటే మురుదురుతా ఇలా ఇలా అంటా ఇంకా స్వప్నకైతే సర్ది చెప్పడానికైతే ట్రై చేస్తా అయితే ఉంటాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కార్తీక్, దశరథ్ అయితే ఇంకా కార్‌లో ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వస్తారు. ఇంకా కారైతే దిగుతారు కార్తీక్. ఇంక దశరథ్ కారైతే దిగుతారు. దశరథ్ అయితే కార్తీక్ అప్పుడు చెప్తా ఉంటాడు. నేను చాలా అంటే చాలా భయపడ్డారా మీ అత్తకేమైపోయిద్దో అని చాలా అంటే చాలా భయపడ్డాను. కానీ ఆడ చూస్తే డాక్టర్ మాత్రం ఏం మొత్తం బాగానే ఉందని చెప్పాడు. నాకిప్పుడు మనశ్శాంతిగుందిరా. అబ్బా! అబ్బా! ఇప్పుడు అసలు మనశ్శాంతిగుందిరా. నేనైతే దశరథ్ అయితే అంటాడు. ఇంక కార్తీక్ అయితే నవ్వాలో, ఏడవాలో ఏం అర్థం గాక ఆయన ఏం అర్థం గాక మొహంలో ఏం బాధ చూపిచ్చాలో, చూపిచ్చకూడదని అనుకుంటా నవ్వుతున్నట్టు నటిస్తా అయితే ఉంటాడు కార్తీక్ అయితే. ఇంక ఈలోపే ఇంకా దీప గూడా ఆడే కూర్చొని ఉండిద్ది. ఈళ్ళు రావటం చూసి ఒక్కసారిగా అయితే వచ్చిద్ది. చెప్పే ఇంకా అంటే దశరథ్ చెప్పే మాటలిని ఇంక బానే ఉందేమో అనుకుంటా అయితే ఉండిద్ది. కానీ కార్తీక్ మొహం చూస్తేనేమో టెన్షన్‌గా బాధపడుతూ అయితే ఉన్నట్టయితే ఉండిద్ది. కానీ మొహంలో మాత్రం నవ్వు నటిస్తా అయితే ఉంటాడు. అయినా దీపకి అర్థం గాక కార్తీక్‌ని అయితే అడిగిద్ది. "ఏమైంది బావ అలా ఉన్నావు? ఏమైంది? అత్త రిపోర్ట్స్ ఏం చెప్పారు?" "ఏం లేదు త మామయ్య చెప్పాడు గదా! ఆల్రెడీ బానే ఉంది. మామయ్య చెప్పాడు గదా! అంతే ఇంకేం బానే ఉంది." అనేది ఇంక ఇంక కార్తీక్ అయితే దశరథ్ చెప్పిన మాటలు ఇంకా అంటే దీపక్ గూడా చెప్తాడు. అలానే మామయ్య చెప్పినట్టే ఉంది. బానే ఉంది అనైతే చెప్పి ఇంక కార్తీక్ అయితే గబా అనేది ఇంకా ఇంట్లోకైతే ఎళ్ళిపోతారు. ఇంక ఇంట్లో అయితే ఈళ్ళందరూ అయితే ఉంటారు. శివనారాయణ, జ్యోత్స్న, పారిజాతం ఈళ్ళందరూ అయితే ఇంక సుమిత్ర గూడా అక్కడైతే ఉండిద్ది. వీళ్ళు గూడా ఎళ్తారు. ఇంక అందరూ కలిసిన తర్వాత ఇంకప్పుడు దశరథ్‌ని చూసి సుమిత్ర అయితే "ఏమైందండి బానే ఉందా? మొత్తం బానే ఉందా?" "ఆ! బానే ఉంది సుమిత్ర. మొత్తం బానే ఉంది. ఏం పర్లేదు మొత్తం బానే ఉంది." అనేది దశరథ్ అయితే చెప్తారు. కానీ సుమిత్ర మాత్రం "మీ మాట మీద నాకు నమ్మకం లేదండి. నమ్మకం అస్సలు లేదు. మీరు నిజం చెప్పట్లేదు. చూడురా కార్తీక్ నిజం చెప్పట్లేదు." అనేది అనిద్ది. "నీ మేనల్లుడి మీద నీకు నమ్మకం ఉందిగా నీ మేనల్లుడిని అడుగు అయితే" అని దశరథ్ అయితే అంటాడు. "అవునత్త బానే ఉందత్త. మొత్తం బానే ఉంది. ఏం పర్లేదు బానే ఉందత్త." అనేది దశరథ్ ఇంకా కార్తీక్ గూడా చెప్తాడు దశరథ్ చెప్పినట్టే. ఇంకప్పుడు సుమిత్ర అయితే "మొత్తం బానే ఉందా?" అనేది అనగానే ఈలోపే ఇంక శివనారాయణ "దశరథ్‌కి ఏం బాలేదు." అని అయితే అంటాడు. "అరే! నేను మాటలో మాట తడబడ్డానురా! ఇప్పుడు మామయ్యకి చూడు నాకు బాలేదని కవర్ చేస్తాలే" అని అయితే కార్తీక్ అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ మనసులో అనుకుంటాడు. నిజంగా నీకేం బాగాలేదత్త. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ 2 రోజుల్లో ఎలాగోలా ఇంట్లో వాళ్ళకి గూడా నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాలత్త. సర్ది చెప్పాలి. నా వల్లే కుదరట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదత్త అని అయితే మనసులో అయితే అనుకుంటాడు. ఇంక ఈలోపే ఇంక సుమిత్ర అయితే ఆయనకి కాదు మామయ్య గారు నాకు బాగాలేదు. నాకు బాగాలేకపోతే రిపోర్ట్స్ కోసం వెళ్లారు. నేనైతే సుమిత్ర అయితే చెప్పిద్ది. ఈయనైతే శివనారాయణ అయితే నా కొడుకైనా, కోడలైనా ఇద్దరు ఒకటే. ఎవరికి బాగాలేకపోయినా ఒకటే. "ఏం బాగాలేదు? ఏం బాగాలేదురా కార్తీక్ ఏమైంది చెప్పు?" అనైతే ఇంక కార్తీక్‌నైతే అడుగుతాడు. "ఏం లేదు తాత మొత్తం బానే ఉందంటే కొంచెం నీరసం ఇంకొకటేందంటే అదేదో బాగాలేదని కొన్ని టాబ్లెట్స్ అయి ఇచ్చారు తాత అంతే. మొత్తం బానే ఉంది నీరసానికి దానికి టాబ్లెట్ ఇచ్చారు. ఇంక మామయ్యకేందంటే విటమిన్ డి తగ్గిందని మామయ్యకి కూడా మామయ్యకి కొంచెం ఎండలో జాగింగ్ చేయమని చెప్పారు." అనైతే కార్తీక్ అయితే చెప్తాడు. దీనైతే శివనారాయణ అయితే "ఆహా! అవునా? సరే గాని రిపోర్ట్స్ ఇరా" అనేది అడుగుతాడు శివనారాయణ అయితే. ఈ రిపోర్ట్స్ అంటే ఈళ్ళనైతే కార్తీక్ అయితే కంగారు పడతా అయితుంటాడు. "ఏమైందిరా కంగారు పడుతున్నావు? రిపోర్ట్సేగా అడిగింది రిపోర్ట్స్ ఇయి గమ్మున" అనైతే శివనారాయణ అడుగుతాడు. ఇంకో పట్టించుకోకపోతే రిపోర్ట్స్ ఇయ్యరా అనేది గట్టిగా అయితే అడుగుతాడు. అప్పుడు కార్తీక్ అయితే "రిపోర్ట్స్ ఎందుకు నేను చూపించాలి. వేరే నువ్వు సెకండరీ డాక్టర్‌కి చూపించాల్సినంత అవసరం లేదులే. నేను చూపించాలి. నేను థర్డ్ డాక్టర్‌కి కూడా చూపించాను. మొత్తం అందరికి చూపించాను. అందరికి చూపించాను. ఇంక మొత్తం బానే ఉందంట. ఇద్దరికీ ఏ సమస్య లేదంట. మొత్తం బానే ఉందంట మొత్తం బానే ఉందంట" అనైతే కార్తీక్ అయితే అంటాడు. "ఏందిరా కబుర్లు చెప్తావు రిపోర్ట్స్ ఇయ్యమంటే?" "రిపోర్ట్స్ ఇయ్యి" అనైతే ఇంక శివనారాయణ అడుగుతాడు. "నేను చెప్పిన కబుర్లు నమ్మట్లేదు కదా నువ్వు మరేం చేయమంటావు?" నమ్మకపోవటం కాదులేరా. సరేలే టాబ్లెట్స్ అన్ని దేనికో ఇచ్చారో చూస్తాను. అనేది శివనారాయణ అయితే అడుగుతాడు. ఇంకప్పుడు కార్తీక్ అయితే ఇంక టాబ్లెట్స్ ఎందుకు చూసారులే టాబ్లెట్స్ మొత్తం బానే ఉంది. అదే చెప్పాను కదా! విటమిన్ డి నీరసానికి అయ్యే టాబ్లెట్ మొత్తం బానే ఉందిలే. చెప్పు చెప్పు మామయ్య నన్ను అడుగుతాడేంటి తాత నువ్వు చెప్పు అని అదే బాగానే ఉందిరా నాన్న మొత్తం బానే ఉంది. అదేలే మొత్తం బానే ఉంది చెప్పాను కదా! అదే టాబ్లెట్స్ నీరసానికి విటమిన్ డికి మొత్తం అయితే బాగానే ఉంది. డాక్టర్ కూడా చెప్పారు నాతో కూడా. అనైతే దశరథ్ అయితే చెప్తాడు. అదేరా నాకు నమ్మకం ఉందిరా. కానీ ఈడు మొహం చూస్తుంటే లోపల ఏదో దాచిపెట్టుకొని బయటికేదో మాట్లాడుతున్నట్టు ఉందిరా అనేది శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అయితే నా గురించి మొత్తం తెలుసు తాత నీకు. అది మొత్తం తెలుసు. కానీ ఏం చేయమంటావు చెప్పలేని నిజం తాత. కానీ మీకెలాగోలా ఖచ్చితంగా చెప్పాల్సిన నిజం ఇది చెప్తాను తాత. కాకపోతే కొంచెం టైం అంతే. అనేది కార్తీక్ అయితే అనుకుంటా అయితే ఉంటాడు. ఇంకా కార్తీక్‌ని చూసి ఇంకైతే మాత్రం ఇంకా అంటే దీపం మాత్రం ఎందుకు బావ బాధపడుతున్నాడు ఇంతలావున అనైతే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంక జ్యోత్స్న గూడా ఏంది బావ కంగారు పడుతున్నాడు. మొహంలో నవ్వు నటిస్తున్నాడు ఎందుకు అనైతే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంక ఈలోపే కార్తీక్ అయితే మాత్రం ఇంక సుమిత్రని చూస్తూ అయితే ఉంటాడు ఇలాగే. సుమిత్రకైతే ఏం అర్థం కాకుండా అయితే ఉండిద్ది. ఇంకప్పుడే ఇంకా ఇంక క ఇంక అంటే శివనారాయణ అంటాడు. "ఏందిరా మొహంలో అంటే ఏదోలాగా బాధపడుతున్నట్టు మొహం పెట్టావెందుకు?" అనైతే శివనారాయణ అడుగుతాడు. ఇంక ఈలోపే పారిజాతం అయితే "బాధెందుకు ఉండిద్దిలే అండి. బాధెందుకు ఉండిద్దిలే. మొత్తం బానే ఉంది గదా!" అనుకున్నట్టు బామర్దిని జైల్‌లో పెట్టిచ్చాడు. తండ్రిని మాత్రం విడిపించుకున్నాడు. కనీసం కాశీని విడుదల చేద్దామని కూడా లేదు. ఇంకెందుకు బాధ ఉండిద్ది? సంతోషమేగా మొహంలో ఉండేది. అనేది ఇంక పారిజాతం అయితే ఆ మాట అనిద్ది. ఇదనైతే శివనారాయణ అయితే "నువ్వేం బాధపడాల్సినంత అవసరం లేదు. ఎవరో విడిపించాల్సినంత అవసరం గూడా లేదు. నేను నీ మనవడినేమి తప్పు చేయకపోతే నీ మనవడే బయటికొస్తాడు. తప్పు చేస్తే జైల్‌లో శిక్ష అనుభవిస్తాడు అంతే కదా! తప్పు చేయకపోతే బయటికొస్తాడు కదా ఖచ్చితంగా. తప్పు చేస్తేనే కదా శిక్ష అనుభవించేది. ఇంకెందుకు నీ బాధ? అయినా గాని అంటే
బంధాలని పేరుకు వాడుకునేది నువ్వు. కానీ బంధాలని కొత్త కొత్త బంధాలను కలుపుకోవాలి. కొత్త కొత్త బంధాలతో ఉండాలి అనుకునేది కార్తీక్. పగ ప్రతీకారాలతో బతకాలి. డబ్బే అన్నిటికి శాశ్వతం. డబ్బే కావాలి. పగతో ఉండాలి అనుకునేది నువ్వు. కానీ అందరితో కలిసి ఉండాలి. మనిషితో ప్రతి ఒక్క మనిషితో ప్రేమగా మాట్లాడాలి. ప్రతి ఒక్క మనిషితో ఉండాలి అనుకునేది కార్తీక్. ఒక రకంగా చెప్పాలంటే కార్తీక్ ఎలా ఉంటాడంటే ఒక పువ్వు 3 రోజులున్నా గాని వికసించి దాని పరిమళం మాత్రం జీవితాంతం ఉండిద్ది. అలాగే కార్తీక్ ఒక పూల తోట లాంటోడు. ఆ పూల తోటలోని పరిమళం జీవితాంతం కాదు మొత్తం ప్రపంచాన్నే కమ్మేసే అంత పరిమళం ఉండేది కార్తీక్‌లో. అంత మంచోడు కార్తీక్. నీలాంటోడు కాదు. అది గుర్తుపెట్టుకో పారిజాతం అనేది శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అయితే నా గురించి తెలుసు తాత. నా మనసులో ఎలా ఉందో నువ్వు అలానే చెప్తావు తాత. నా గురించి ప్రతి ఒక్కటి నీకు తెలుసు తాత అనైతే ఇంకా కార్తీక్ అయితే అనుకుంటూ అయితే ఉంటాడు. ఇంక ఈలోపే అయితే ఇంకా అంటే సుమిత్ర అయితే ఈలోపే "నువ్వు కూర్చోరా ముందల నువ్వు కూర్చో" అనైతే ఇంక కార్తీక్‌ని అయితే కూర్చోబెట్టిద్ది. ఇంకా అంటే సుమిత్ర అయితే "ఎందుకత్త కూర్చునేది? ఏమైంది చెప్పు? ఏమైంది బానే ఉంది కదా! ఇప్పుడెందుకు కూర్చోవటం?" అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంక ఈలోపే సుమిత్ర దశరథ్‌ని కూడా సోఫాలో అయితే కూర్చోబెట్టిద్ది. "నువ్వు కూర్చోరా నేను ఇప్పుడే వస్తా" అనైతే ఎళ్లి "ఏమైంది సుమిత్ర ఎందుకు ఈళ్ళని కూర్చోబెట్టింది ఇప్పుడు?" అనేది ఇంక పారిజాతం అయితే ఇంక అంటే ఇంక జ్యోత్స్న అయితే అనిద్ది. జ్యోత్స్న నాకు మాత్రం ఏం తెలుసు అనేది అనిద్ది. ఇంక ఈలోపు ఎళ్లి పాయసం అయితే తీసుకొచ్చిద్ది. పాయసం తీసుకొచ్చి ఇంక కార్తీక్ అయితే తినిపిపోయిద్ది. "నేను తింటాలే అత్త. నేను తింటాలే" అని అంటాడు. "లేదు నేను తినిపిస్తాలేరా. అంటే మళ్ళా ఈ అవకాశం వచ్చిద్దో రాదో నాకిప్పుడు అందరితో మాట్లాడాలి. అందరితో కలవాలి. అందరిని చూడాలి. ప్రతి ఒక్కటి నేనే చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఇష్టమైంది వండి పెట్టాలి. ఇష్టమైంది తినాలి అనేది కనిపిస్తుందిరా నాకు" అంటే "ఎందుకత్త అలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు మళ్ళా ఎందుకు తినిపియవు? అంటే రేపు నీకు పిల్లలు పుడితే నిన్ను చిన్న పిల్లోడిలాగా చూడలేను కదరా నేను" అనైతే సుమిత్ర అయితే అనిద్ది. "కానీ సరేలే తిను ముందల" అనైతే ఇంక సుమిత్ర అయితే తినిపిస్తా అయితే ఉండిద్ది. ఇంక కార్తీక్ అయితే మాత్రం బాధపడతా అయితే ఉంటాడు. బాధపడతా కన్నీళ్లు తుడుచుకుంటా బాధపడుతుంది. ఈ అవకాశం మళ్ళా రాదని. ఈ మాటలన్నీ ఏంటంటే అవకాశం మళ్ళా రాదు. ఈ మాటలన్నీ ఏంటంటే అందరిని కలవాలి. ఎలానో ఉందత్త. నీకు మాత్రం నిజం తెలియక మొత్తం మాట్లాడుతున్నా. కానీ నాకు ఎలానో ఉందత్త లోపల. నిజం తెలిసి ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు అత్త అనేది కార్తీక్ అయితే బాధపడిపోతా అయితే ఉంటాడు. ఇంక సుమిత్ర అయితే సంతోషంగా అయితే తినిపిస్తా అయితే ఉండేది. కార్తీక్ కూడా కళ్ళు తుడుచుకుంటా ఇంక తినిపిస్తాడు. కానీ ఈ దీపాకి అంటే జ్యోత్స్నకి మాత్రం ఏదో లోపల బాధపడుతున్నాడు, దాస్తున్నాడని మాత్రం అర్థమైద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా శ్రీధర్ దగ్గరికైతే తీసుకొస్తారు. శ్రీధర్ అయితే కొడుకు అంటే కార్తీక్ గురించి ఆలోచిస్తా అయితే ఉంటాడు. నా కొడుకు నా కోసం ఎంతో చేశాడు. సమయం వచ్చినప్పుడు నా కొడుకు కోసం ఏదైనా కానీ నా జీవితాన్ని నాకు అనుకూలంగా పెట్టి ఏదో ఒకటి చేస్తానని అయితే శ్రీధర్ అయితే అనుకుంటూ అయితే ఉంటాడు. ఇంక ఈలోపే శ్రీధర్‌కి అయితే గుర్తొచ్చిద్ది. అంటే కార్తీక్‌తో చెప్తాడు కదా! జ్యోత్స్న చేసిన అప్పులింటే శివనారాయణ గుండె ఆగి చచ్చిపోయేంత అప్పులు చేసిందిరా. అప్పులు కాదు అదే అంటే దొంగతనం కంపెనీ డబ్బు దొంగతనం చేసింది. వేరే కాడ దాచిపెట్టిందని చెప్తాడు కదా! అంటే ఫైల్స్ అనేది తీసుకెళ్ళి శివనారాయణకి చూపిద్దాం. జ్యోత్స్న ఏం చేయాలో శివనారాయణ గారు చూసుకుంటారని అయితే అనుకోని ఫైల్స్ అనేది ఎతుకుతాడు. ఫైల్స్ మాత్రం ఏం కనపడవు. ఏమైపోయినాయబ్బా అని టెన్షన్ పడతా అయితే ఉంటాడు. ఇంకా సరేలే ల్యాప్‌టాప్‌లోనే ఉంటాయి కదా! డేటా మొత్తం అని ల్యాప్‌టాప్‌లో అయితే కొడతాడు. కానీ ల్యాప్‌టాప్‌లో మొత్తం ఎంప్టీగా అయితే ఉండిద్ది ఫైల్ మొత్తం. ఏమైందబ్బా అని అయితే తల గీక్కుంటూ అయితే ఆలోచిస్తా అయితే ఉంటాడు. ఇంకా జ్యోత్స్న ఏమన్నా వచ్చి తీసేసుండిద్దా? కానీ జ్యోత్స్నకి వచ్చే అవకాశం ఉందా? ఎలా పోయినాయి అనైతే ఇంకా శ్రీధర్ అయితే ఆలోచిస్తా ఉంటాడు. ఇంక శ్రీధర్ అయితే క్లోజప్ అయితే అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వాలని సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉండిద్ది. సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండిద్ది. ఎవరైనా చూస్తారనిపిస్తే వాళ్ళకి షేర్ చేశారంటే నాకింకా పెట్టాలని అయితే కోరికగా అయితే ఉంటుంది.